బ్రేక్ న్యూస్. ఏపీలో మరో టెర్రర్ గ్రూప్ పట్టుబడింది. విజయవాడలో పాకిస్తాన్ హ్యాండళ్లతో సంబంధాలున్న ముగ్గురిని సిఐ విభాగం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్ హ్యాండళ్లతో సంబంధాలు ఏర్పరచుకొని సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సోహైల్ బేగ్, మహమ్మద్ డానిషర్ను కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్తో సహా వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ఉగ్రవాద భావాజాలం వైపు ఆకర్షిస్తున్నట్లుగా గుర్తించారు. ఉగ్రవాద నియామకాలు, జిహాదీ కార్యకలాపాల కోసం వీరికి పాకిస్తాన్ హ్యాండళ్లు నిధులు సమకూరుస్తున్నట్లుగా గుర్తించారు. మన దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులతో గ్రూపులు ఏర్పాటు చేసి వారిని జిహాద్ కోసం సన్నద్ధమవ్వాలంటూ పురిగొల్పుతున్నట్లుగా సిఐ సెల్ తెలిపింది. ఈ కేసులో హైదరాబాద్, బీహార్ కు చెందిన ఇద్దరు కీ రోల్ గా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే హైదరాబాద్ కు చెందిన సైదా బేగం, బీహార్ కు చెందిన షద్మాన్ దిల్షాలతో కలిసి పనిచేయాలని ముగ్గురు నిందితులకు హ్యాండ్లర్ అల్ హకీం హుకూర్ సూచించినట్లుగా గుర్తించారు. విజయవాడ టెర్రర్ లింక్స్ అరెస్టు తర్వాత హైదరాబాద్ కు చెందిన సైదా బేగం కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు. సైదా బేగం కు టచ్ లో ఉన్న ముగ్గురు యువకులు ఎక్కడెక్కడ ఉగ్ర కార్యకలాపాలు విస్తరించాలని చూశారు అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, కృష్ణాదేవి మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉగ్రవాద కార్యకలాపాలకి మరోసారి కేంద్రమైందంటే అవుననే సమాధానం ఉంది. గతంలో ఏదైతే దాదాపుగా మావోయిస్టులకు సంబంధించి పదుల సంఖ్యలో విజయవాడలో షెల్టర్ జోన్ ఎంట్రీ చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఘటన మరొకముందే తాజాగా విజయవాడకు సంబంధించి కూడా అనేక మంది విజయవాడ ప్రాంతంలో భవానీపురం ఏరియాలో షెల్టర్ జోన్ ఏర్పాటు చేసుకొని పాకిస్తాన్ కి సంబంధించిన వ్యక్తులతో కార్యకలాపాలు కొనసాగిస్తూ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకరు బిర్యానీ సెంటర్ నిర్వాహకుడుగా, మరొకరు ర్యాపిడో నిర్వాహకుడుగా, మరొకరు వారికి సహాయకుడుగా, బైక్ మెకానిక్ గా ఉంటూ విజయవాడలో తలదాచుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రహంతుల్లాతో పాటుగా మరొక ఇద్దరిని నిన్న విజయవాడ పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. వారి వద్ద నుంచి పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ రేపట్లో పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. అయితే విజయవాడ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కార్యకలాపాలు కొనసాగించేందుకు పాకిస్తాన్ లోని జిహాద్ కోసం పనిచేసేందుకు ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నిన్న పోలీసులు అరెస్ట్ చేస్తున్న సమయంలో కూడా మీరు సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతున్నారని అరెస్ట్ చేయడానికి వచ్చారని చెప్పి ప్రశ్నించినట్లు కూడా తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ అలాగే బీహార్ సంబంధించిన మరొక వ్యక్తితో వీరు ముగ్గురు కూడా కార్యకలాపాలు కొనసాగించినట్టు తెలుస్తా ఉంది. ఈ ముగ్గురుతో రెగ్యులర్ గా ఆ ఇద్దరు టెలిఫోన్ లో సంభాషణ చేస్తున్నట్టు కూడా పోలీసులు ఐడెంటిఫికేషన్ చేశారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక సిట్ కూడా ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ కలిసి దీనికి సంబంధించి సంయుక్తంగా కార్యకలాపాలను నిరోధించే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న సైదా బేగం కోసం కూడా పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే వారిద్దరు కనుక బీహార్, హైదరాబాద్ సంబంధించిన ఇద్దరు వ్యక్తులు కనుక దొరికినట్లయితే అసలు ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ప్రణాళికలు రచించారు, ఎటువంటి సంఘ విద్రోహ శక్తుల కార్యకలాపాలకు పాల్పడబోతున్నారు అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో పాకిస్తాన్ కి సంబంధించి జిహాద్కి అనుగుణంగా పనిచేయడానికి వచ్చారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా విధ్వంసం సృష్టించేందుకు వచ్చారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. దాదాపుగా 6-7 నెలల కాలంగా కూడా వీరు ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో తలదాచుకొని తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే వీరు వెనక ఉన్న వ్యక్తుల కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. వారిని అదుపులో తీసుకుని విచారించారు కాబట్టి మిగిలిన ఇద్దరు బీహార్, హైదరాబాద్ సంబంధించిన ఇద్దరు వ్యక్తులు ఎక్కడున్నారు, వారి కోసం కూడా ప్రత్యేకంగా విజయవాడ నుంచి ప్రత్యేక బృందాలు వెళ్ళాయి. వారి కోసం అదుపులో తీసుకునేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఒక్కసారిగా విజయవాడలో ముగ్గురు తీవ్రవాద కార్యకలాపాలు పాల్పడుతున్న వ్యక్తులను అదుపులో తీసుకోవడంతో ఒక్కసారిగా హైయర్ అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ శివ.